2 నిమిషాలు. ఎవరది? ప్లంబర్ని వచ్చానంటీ. ఇప్పుడు అవసరం లేదని చెప్పవే. వినిపించింది కదా, వెళ్ళు. అది కాదు జనని, ఒకసారి నేను చెప్పింది విను. జనని వెళ్ళిపోయింది ఏమిటి? ఇప్పుడు ఏమిటి చేయాలి చెప్పమా? అయినా పట్టువదలను విక్రమార్కుడు వల్లే మళ్ళీ వస్తాను నేను, వదిలిపెట్టను అస్సలు నిన్ను. ఏమండోయ్? ఎవరినైనా ఈవిడొచ్చింది ఏమిటి చెప్పమా? చక్కెర పొంగల్ ఆర్డర్ చేశారండి. చక్కెర పొంగలే? మా వారే ఆర్డర్ పెట్టుంటారు నాయన. ఈరోజు దేవి దర్శనం మరి లేదు. ఇవి ఏమి రసాలు? కింద పడిన వేరుకుంటావేంటి? అయినా అవి చిలక్కొట్లు. చిలక కొట్టినయే బాగుంటాయి లేరా. ఎవరమ్మా? డెలివరీ బాయే చక్కెర పొంగల్ తీసుకొచ్చాడు. ఎవరు ఆర్డర్ చేశారట? ఇంకెవరు? నాన్నగారు. నేనేం చేయలేదే. ఎవరిదో ఏమిటో తిరిగి ఇచ్చేసేయ్. నీకేం పోయే కాలంరా, ఉచితంగా వచ్చింది వద్దనకూడదు. ఆ ఉచిత సేకరుడికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒక దీవెన పడాయి. పాపం ఎవరో ఆర్డర్ పెట్టుకుని ఉంటారే, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. నేనే ఆర్డర్ చేశాలే, మర్చిపోయాను. దీనికి అప్పుడే మతిమరుపు వచ్చిందంటే ముసల్దైపోతుంది. సువత్సలా, బ్రహ్మగారి కబురు పెట్టు. నేను పోయేలోపు ఒక మంచి వరుణ్ణి చూసి దీనికి పెళ్లి చేసేద్దాం. నీ మీద నమ్మకం లేదే బామ్మ, 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. జనని జనని పిలుస్తుంటే వెళ్ళిపోతామేమిటి? వారం రోజులుగా నీ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు ఏమిటట? రాగానే గేటు వేసేస్తున్నావు. అసలు ఎందుకు మాట్లాడాలి నీతో? మనిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం కాబట్టి కొంపతీసి వేరే వాడికి ఇచ్చావేమిటి? ఏమిటా మాటలు? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం నీకు లేదు. మా ఇంట్లో మాట్లాడమంటే టైం కావాలంటావు. అందుకే నువ్వు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావో నేను నీతో అప్పుడే మాట్లాడతా. నిన్ను కలవడానికే రకరకాల మారు వేషాల్లో వస్తున్నాను. పగటి వేషగాలు కూడా అన్ని వేషాలు వేరు. నిన్ను చూడాలని ఏదో ఒక పార్సెల్ పట్టుకొస్తే మీ అమ్మగారు చటుక్కుని పట్టుకొని లటక్కని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆయా గడపలు వేయడం కూడా నా వల్ల కావట్లేదు. ఇంకేం ధైర్యం ఉంటుంది మాట్లాడడానికి? చూడండి బిలహరి గారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే ఏ పనైనా తప్పే కదా. మన ప్రేమ కూడా తప్పు కాకూడదంటే అందరినీ ఒప్పించాలి. మరి చిక్కుల్లో పెట్టేసింది ఏమిటి జనని? ఏ ఉద్యోగం వెలగబడుతున్నా అని మీ పెద్దలతో వచ్చి మాట్లాడను. ఆకలి వేస్తే అన్నదానానికి, దాహం వేస్తే చలివేంద్రానికి వెళ్తున్నాను. ప్రేమించేటప్పుడు ఈ కారణాలు అడ్డు రాలేదా ఏమిటి? ఏమిటో అది రసాయనిక చర్య వల్ల జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య. దానికి సమయం సందర్భం ఉంటుందా? మా బామ్మకి అసలే పట్టింపులు ఎక్కువ. ఆచారాలు ఒకటే కాబట్టి పర్వాలేదు, కానీ ఆదాయం మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది సుమి. కొంపదీసి ఆవిడ సంబంధాలు చూస్తున్నారా? ఉంటే చెప్పు మరి. జనని జనని ఇదేమో హ్యాండ్ ఇస్తుంది, వీళ్ళ అమ్మేమో చక్కెర పొంగల్ లాక్కుంటుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలాగూ? శనివారం 7 స్వామి గతి. వాసు, తాంబూలం వేసుకుంటావేమిట్రా? నాకు అలవాట్లేదురా, నువ్వు గాని. భోజనానంతరం పంటి కింద ఆకు చెక్క వేసుకుంటే జీర్ణక్రియ రావలపిండి ఎక్స్ప్రెస్ లా పరిగెడుతుంది. బిలహరి గారు, ఆ ఆకు ఒక్కేదో ఇటు పడేయండి. వీడొకడు నా ప్రాణం మీదకి వేసుకొని చావు. లాభం 1 2. ఏమో జీతం వచ్చిందా? ఇది జీతం కాదు, టిప్పు. టిప్పా? టిప్పే అంత వచ్చిందంటే టిప్పుతో నువ్వు టిప్పు సుల్తాన్ అయిపోవచ్చును. ఇది నాన్న హాస్పిటల్కి, ఇది అమ్మ మందులకి, ఇదేమో వడ్డీకి. సాయి, నీలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు కదా. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినరవేమ. ఆహా, వేమన గారి పద్యం బేషుగ్గా చెప్పావు. సాయి, ఓనర్ గారి భార్య ఏమిట్రా నాకు లైన్ వేస్తుంది? అది ఓనర్ గారి భార్య కాదు, ఓనరే. మొన్న కూడా ఇంతే, గోరింటాకు పెట్టుకుందా రా అని పిలిచాడు.
ముగ్గు పిండిందా? నన్ను ముగ్గు పిండి అడుగుతానేమిట్రా? నేను లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలుసండి. ఒరే బలభద్రాసుడా, ఒక్క పిడుగుద్దిచ్చానంటే ముల్లోకాలు కనిపిస్తాయి. ముగ్గు పిండి మా దగ్గర ఎందుకు ఉంటుందండి? రీల్స్ చేస్తున్నాను రా. మా ఆవిడని అడిగితే ఏదో తేడాగా చూసింది. అమ్మా, మీరేంటండి భోజనాల తర్వాత బాటిల్ తీశారు? ఇంట్లో కష్టం, ఇక్కడైతే మన ఇష్టం. ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేయమండి. అదే నా డౌటు. మీరు పార్టీలు చేసుకోవట్లేదు, టయానికి రెంట కట్టేస్తున్నారు. మంచి టెనెంట్లు దొరికితే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారంటండి బాబు. దురద సుఖం గోక్కునేదాకా తెలియదని. వాసుకేమైంది అలా పైకి చూస్తున్నాడు? అంటే ప్రేమలా పడ్డాడు బిడ్డ. ఎరవాసు నాకంత అదృష్టం లేదురా. ఏ నీకేం తక్కువ? చెప్పరా వాసు. రాసి పెట్టలేదు అంతే. అంటే ఇంతవరకు ఎవరిని నువ్వు లవ్ చేయలేదా? చేశాను. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన కొత్తలో తను చూశాను. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. అన్నా స్వీట్ సోడా ఉందా? ఉంది. లెమన్ సోడా? అది కూడా ఉంది. మసాలా ఉంది. నీకేమిష్టం? చిన్నప్పటి నుంచి గోలి సోడా మాత్రం ఇష్టం అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇష్టమని ఇప్పుడెప్పుడే తెలుస్తుంది. నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. ఒక లెమన్ సోడా ఇవ్వండి. ఐ లవ్ యూ సోనీ. లవ్ యూ టూ. అదేంటి అంత ఈజీగా చెప్పేశావు? మన మధ్యలో ఉన్న ఫీలింగ్ అదే కదా. అన్న ఎంతైందన్న? 40 రూపాయలు. అర్రే వాలెట్ స్కూటీలో మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. తర్వాత ఏమైంది? తను చనిపోయింది. వచ్చే వారం నుండి మూఢాలంట. ముహూర్తం వచ్చినా వర్జం వచ్చినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వేరువేరుగా జరుగుతుంది. నాకు ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసేయాలని మా నాన్నమ్మ మంకుపట్టు పట్టింది. ఎవరో మా నాన్నగారి మిత్రుడు కొడుకట. రొయ్యమీసాలు కూడా ఉన్నాయి. రొయ్యి మీసాలని చెప్పి మురిసిపోతున్నావు. కొంప తీసి కక్క మొక్క తిని చేస్తున్నావా ఏమిటి? తింటే తింటాను, నీకేమిటట? మా నాన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను కూడా ఇక్కడ వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానేమో అని మా నాన్నమ్మ భయపడుతుంది. ఏమిటి మీ నాయనమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారు? గుండ్రాయిలా ఉంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. జనని, రేపు ఫస్ట్ బస్కే మా నాన్నగారిని బయలుదేరమని చెప్తాను. ఈలోగా రొయ్యి మీసాలకి మేకగడ్డలకి మురిసిపోయి వాళ్ళతో వివాహానికి అంగీకరించావంటే నేను ఏ గంగలోనో దూకుతాను. నాకు మాత్రం ఇష్టమా బిలా? అవునులే, నువ్వు కూడా ప్రేమించావు కదా, నీకు మాత్రం ఇష్టం ఉంటుందా ఏమిటి? సరే బిలా, నేను వెళ్తాను. బిల్లా ఏమిటే బిల్లా? చక్కగా బిలహరి అని పిలవలేవు? సద్దుబిల్లని చూసినట్టు చూపేమిటి? నీకు మీసాలు గడ్డాలు లేకపోతే ఎలా ఉంటావా అని. విగ్గు తీసిన తొండలా ఉంటాను. అయినా ఇప్పుడు నా కేశాలంకరణ గురించి నీకెందుకుటా? పెళ్లిపీటల మీద గడ్డంతో కూర్చోకూడదు కదా. నేను కూడా శుభఘడియలు రావాలని స్వామివారికి మొక్కున్నాను. మన పెళ్ళి అవగానే తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. ఆ తర్వాత కాణిపాకం శ్రీశైలం వెళ్దాం. మనకి పిల్లలు పుట్టగానే బాసరలో సరస్వతిని, దోష నివారణ కోసం శ్రీకాళహస్తిని దర్శిస్తే సరి. ఇవన్నీ జరగాలని ముందస్తుగా నేను డైరీలో రాసి పెట్టుకున్నాను సుమి. తీర్థయాత్రలకు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళమా? ఎందుకు వెళ్ళం? మా ఊరు వెళ్తాం. కొత్త పెళ్లి కూతురు కదా, చుట్టాలు బంధువులు అందరూ నీతో ఇల్లు మట్టించి 1000 రూపాయలు తాంబూలంలో పెట్టిస్తారు. నీకు అస్సలు బుర్రలేదు. తప్పుగా అన్నానా ఏమిటి? పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లుంటాయి కదా. ఉంటాయి కదా, దానికోసం సపరేట్ గా మనకు గది ఉంది కదా. 4 గోడలు ఎన్నిసార్లు చూసుకుంటాం? ఊటీ, కొడైకెనాల్, మనాలి వెళ్దాం. ఏమిటి ముద్దు ముచ్చట్ల కోసం అంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా ఏమిటి? నీకన్నీ సగం సగమే అర్థమవుతాయి. పోయ్ జనని, జనని, ఏమిటో వస్తావు ఇలా చటుకుని ముట్టిస్తావు వెళ్ళిపోతావు. ప్రతిసారి నీ వెంట పడాల్సి వస్తుంది. నేను
నాన్నగారు, మీరు రేపు పొద్దున్న ఫస్ట్ బస్సుకు బయలుదేరి వచ్చేయని చెప్తాను. చాలా విషయాలు మీతో మాట్లాడాలి. మీరు బయలుదేరండి. ఉంటా నాన్నగారు. చూసావా నా మతి మరుపు? పైన కొబ్బరి చెప్పు వదిలొచ్చేసాను. ఒరే, అర్జెంటుగా ఫస్ట్ బస్సుకే బయలుదేరి రమ్మన్నావంటే ఏం ఘనకార్యం చేసావు? నాన్నగారు, నేను కొంపతీసి నువ్వు కూడా వానరోధం మీద మనసు పడ్డావా ఏమిటి? నాన్నగారు, నేను నెక్కార్సిన మగాన్నండి. అవును, అందుకే ఎవ్వడూ పిల్లనివ్వట్లేదు. ఉభయ గోదావరి జిల్లాలో నీకు సంబంధం చూడడానికి వెళ్తే పిచ్చిదాయి కూడా పారిపోతోంది. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించానండి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? ఆ అమ్మాయి కూడా 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 ఆ? ఆ? ఓరి నీ నోట్ల పంచదార కొట్ట మరి చెప్పవేరా? ఒరేయ్, ఇవాళ షష్ఠి మధ్య. ఒరేయ్, ఇవాళ చాలా శుభదినంరా. ఇప్పుడే వెళ్ళి మాట్లాడి ముహూర్తాలు పెట్టుకొచ్చేద్దాం. నాన్నగారు, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడే చెప్తే అప్పుడే పెళ్ళి అంటారేమిటండి? ఆలస్యం అమృతం విషం అన్నారు. నీ విషయంలో 60 నిమిషం కూడా లేట్ చేస్తే అది నన్ను తినేస్తుంది. ఇంకేం మాట్లాడదు, పదా. మనం వస్తున్నామని పెళ్లివారికి ముందుగానే చెప్తే కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఆగండి. జనని నేనే. నాన్నగారు మన వివాహానికి అంగీకరించారు. నేను నాన్నగారు బయలుదేరి వస్తున్నాం. ఈరోజు వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే, చెప్పేశానండి. ఇలా ఆకాశవాణి హెచ్చరికలు ముందే చెప్పేస్తే వియాల వారి గురించి మనకేం తెలుస్తుందిరా? వాళ్ళది కూడా మనలాగే సాంప్రదాయమైన కుటుంబం నాన్నగారు. అవును, ఆ అమ్మాయి కూడా రీల్స్ పిచ్చి లేదు కదా? నాన్నగారు, మీరు ఇలా అంటారే కానీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయే కాదండి. కొంపతీసి నీకంటే వయసులో పెద్దవాడిని ప్రేమించావుంటారా వెదవా? మేమన్నిటికీ అపరాధ్య ప్రమాణాలే. ఆ అమ్మాయిని చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాన్నగారు. అవునా? అవును. మరి ఇంకా ఆలస్యం దేనికిరా? పదా వెళ్దాం, పదా పదా. మా అమ్మాయి ఒక్క మాట కూడా చెప్పలేదండి. మాకు మాత్రం తెలుసా ఏమిటండి? 4 బీక్తే అప్పుడు చెప్పాడు మా వెదవా. ఉన్నపళంగా పెళ్లి చూపులని చెప్పారు. పలహారాలు చేయడానికి వ్యవధి సరిపోలేదు. ఏం పర్లేదమ్మా, అయినా పలహారాల కోసం వచ్చావా? కోడలు పిల్లలు చూసి ఖాయం చేసుకోవడానికి వచ్చాం. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి. కొంపతీసి మీ అమ్మాయి కాదా ఏమిటి? నాన్నగారు, కూతురు గొప్పతనం గురించి చెప్పడానికి ముందు మాట సమీకరణాలు ఆయన వాడారు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తే ఇంకా నాకు వివాహం అయినట్టే. అట్టే అట్టే. మీరేదో చెప్పబోయారు. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి. మళ్ళీ అదే మాట. అది వదిలేసి విషయం చెప్పండి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, గుళ్ళు, గోపురాలు. పెద్దల మాట జవదాటదనుకోండి. జవదాటకుండానే మా వారి దాకా చేరింది ఏమిటండి? చూడండి, మాకు కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు. మీ ఇంటి లక్ష్మిని మా ఇంటికి పంపించండి, అంతే చాలు. వాళ్ళ ఇంటి లక్ష్మిని పంపించమంటున్నారు. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్ గా కట్నం అడుగుతున్నట్టే కదా. ఇలా సందర్భంగా మాట్లాడడం వల్లే నా అంతటి వాడివి కాలేకపోతున్నావు. అమ్మా ఇంట్లో లేదా? అమ్మా వచ్చేసిందండి. అమ్మా, టీ పట్టుకురావే. రంబొస్తుంది అనుకుంటే రథం వచ్చింది ఏంటి నాన్నగారు? కొంపదీసి ఈవిని ప్రేమించేవేంట్రా? మా అమ్మగారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అస్తు అస్తు. ముందే ఈ విషయం చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను. వీడు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మహానుభావులు అంతే, ఎంత గొప్పవాళ్ళైనా ఓ మచ్చ ఉంటుంది. అమ్మాయి తీసుకొస్తానండి.
కూర్చోవే. పేరేమిటమ్మా? జనని. పేరు పెట్టుకుంటే సరిపోదు, భూదేవంత ఓర్పు ఉండాలి. నాకు సందేహం, అడగవచ్చునా? వద్దు వద్దు. అడగనివ్వండి అన్నయ్య గారు, తప్పే ఉంది. నీకు తెలీదమ్మా, ఇంత ముందు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి పంకు తీసిందని వంక పెట్టి వచ్చేసాడు వెధవా. ప్రేమించుకున్నారు కదా, ఇక మొగమాటం దేనికి? నువ్వు అడుగు బాబు. అలాగే నీ కర్మ. జననే పువ్వులు పెట్టుకుంది, అత్తగారు పువ్వులు పెట్టుకున్నారు, మీరు మాత్రం పెట్టుకోలేదేం బామ్మగారు? ఆర్భాటాలన్నీ ఆయనతోటే పోయినాయి నాయనా. సంవత్సరం క్రితమే నాన్నగారు కాలం చేశారండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. మీరు మాత్రం నలుగురికి చెప్పి వెళ్ళండి బామ్మగారు. పెళ్ళింట్లో చావు ముచ్చట్లేమిటి? చూడమ్మా, మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఆకు ఒక్క పెట్టి మాకిచ్చేయండి, అదే తాంబూలం అనుకుంటాం. ఇదిగో పెళ్లి మాత్రం తూతూ మంత్రంగా చేయకూడదు. ఎంత మాట? పెళ్లి మాకున్న దానిలో ఘనంగా జరిపిస్తాం. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఏం సువత్సలా? ఏమైంది సువర్చలా? నీ మొహం చూడగానే ఆవిడ వాంతులు చేసుకుంటుంది ఏమిట్రా? నాకు మాత్రం ఏం తెలుసు నాన్నగారు. జనని, వండుకుందంతా పొయ్యి కాడే కూర్చుని తింటే వాంతులు రాకుండా ఎలా ఉంటాయి? కొంపంతా మూకొమ్మడిగా వాంతులు చేసుకుంటారేమిట్రా? అందరం వచ్చేసాం, అవతల పెళ్లివారు ఉన్నారు, రండి వెళదాం. అమ్మా, ఏమిట్రా? ఎంతసేపటికి రారేమిటి? బావగారు, బావగారు, బావగారు. ఇవి తినదరక్క వచ్చే వాంతులు కాదత్తయ్య. ఏమిటి నీళ్ళు వేసుకున్నావా? బావగారు, ఏమైంది బామ్మ? నీకొక బుజ్జి తమ్ముడు రాబోతున్నాడే. ఏంటి ఇప్పుడా? ఏమైంది నాన్నగారు? తమరి సార్థమైంది. మీ అత్తగారు తల్లి కాబోతోంది. ఏమిటి ఇప్పుడా? ఇలాంటి కొంపలోంచి నా కోడలి పిల్ల వద్దే వద్దు. పద వెళదాం. నాన్నగారు, అయ్యో నాన్నగారు. అయ్యో, అలా వెళ్ళిపోతున్నారేమిటయ్యా? అబ్బాయి వచ్చిన వేళ విశేషం, మా కోడలు నీళ్ళు వేసుకుంది. చిచ్చి. నాన్నగారు, 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 బామ్మగారు మిమ్మల్ని తర్వాత కలుస్తాను, ఆశీర్వదించండి. అస్తు అస్తు. నాన్నగారండి, సువర్చలా. నాన్నగారు, నాన్నగారు, ఏమిటి? నాన్నగారు. జననే లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను నాన్నగారు. పున్నామనరకం నుంచి తప్పిస్తావు కనుక నిన్ను చంపకుండా ఆగుతున్నాను. నాన్నగారు, వాళ్ళు మనం కూర్చొని కూలంకుశంగా మాట్లాడుకుంటే సమస్య solve అవుతుంది. వాళ్ళ పేరు ఎత్తుతే నాకు చిచ్చి. నాన్నగారు, మీరు వాంతులు చేసుకుంటున్నారు, మీకు కూడా వేవిలే వస్తున్నాయి. నోర్మై. అది వేరు, ఇది వేరు. వాళ్ళు వేరు, మనం వేరు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పద వెళ్దాం. నాన్నగారు, 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 నాన్నగారండి, నాన్నగారండి, వదలండి. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? నీకు తెలుసు కదరా, వర్క్ వదిలి మధ్యలో రాలేను, రాకూడదు. అంత కష్టమైతే జాబ్ మానేరా, వేరే కంపెనీ చూసుకో. ఇందులో ఎంత కష్టం ఉంటుందో అంతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందిరా. ఒకసారి జాయిన్ అయితే వదిలి ఉండడం కష్టం.
ఏంటోరా నీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు. అర్థం కాకపోవడమే మంచిదిలే గాని నీ పెళ్లి చూపులు ఏమైనారా? వాంతులు అయ్యాయి. పెళ్లి కూతురుకా? తల్లికి రేయ్, స్నేహితులైన మీరే హేళన చేస్తే ఇంక లోకం దుమ్మెత్తిపోస్తుంది. మరి కాదా? ఈ ఏజ్లో తల్లవడం ఏంట్రా కూతురు పెళ్లి పెట్టుకుని? పసుపు వేడి నీళ్ళు కలుపుకొని తాగే ఈ వయసులో ఆవిడకి వేవిళ్ళు వస్తాయని నేనేమైనా కలగన్నానా? మీ నాన్నగారు ఖచ్చితంగా దీనికి ఒప్పుకోరే. కోలేదుగా. విషయం తెలియగానే తోక తగిన తొండలా వెళ్ళిపోయారు. అప్పటికి బ్రతిమలాడి చూశాను. ఒక్క అరగుద్దిచ్చి మరీ వెళ్ళారు. ఎలా ఒప్పుకుంటారా? అయినా మీ మామగారికి బుద్ధి ఉండాలి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. వాళ్ళు చేసింది తప్పేంట్రా? ఈ ఏజ్ వరకు వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు. మీ అత్తయ్య గారు తల్లిని మీ మావేళ్ళే కదా, ఏదో పెద్ద తప్పు జరిపినట్టు అలా పొద్దుతలు చూస్తారేంటి? ఒరే బెల్హరి, పెళ్ళై 15-20 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారా? దేవుడు ఇప్పుడు ఇచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నువ్వు కాదురా, మీ అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తారో తెలుసా? ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఆనందం లేకుండా చేస్తుందిరా ఈ సొసైటీ. ఒరే బెల్హరి, కుదిరితే మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. అంతేకా నువ్వు కూడా అందరితో కలిసి నోరు జారుకు. ఏంటి? వాళ్ళ అత్తగారు ప్రెగ్నెంట్ అయింది, వాడి పెళ్లి ఆగిపోయింది. మధ్యలో నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆడికి అర్థమయ్యేలా చెప్తావనరా? కంగ్రాట్స్ బిలహరి గారు, మీ అత్తగారు ప్రెగ్నెంట్ అయ్యారు. నువ్వేనా డాక్టర్ అనుకుంటావంటారా? కన్ఫర్మ్ చేసి చెప్తున్నావు. ఆడికి తెలీదా ఎంత ఇంపార్టెంట్ పనులు వచ్చింది తెలుసా? ఆయన ఆఫీస్ బైక్ ఏంటారు అంత ఇంపార్టెంట్ పనులు? రే, ఆ ఆఫీసులు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ ఫ్యాంటసీలు వేరు. అదే ఏంటా వేర్లు ఏంటా ఫ్యాంటసీలు. నీ ఫిగర్ వచ్చింది, పైకి బాగుండా ఉంటే కలుద్దాం. బిలహరి గారు పదండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ మడ్రకి సాక్ష్యాలు ఉండకూడదని. పద. ఏం మాట్లాడుతున్నారు? నోరుంది కదా, ఏదోటి వాగుతుంటాడు. సర్లేరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదా అంటారు. మీ అత్తగారికి కక్కొచ్చింది, నీ కళ్యాణం ఆగిపోయింది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఏమిటే బామ్మ, ఉన్న పలంగా రమ్మన్నామని తులసి తీర్థం పట్టుకొని వచ్చేసాను. పుచ్చేసుకుంటావేమిటి? దానికి ఇంకా టైం ఉంది లేరా, ముందు వీళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు విడాకులేమిటి బాబాయ్? అందుకే నిన్న కోర్టు ముందు నుంచి వెళ్ళొద్దని చెప్పాను. విడాకులని ఎవరన్నారా? మరి మీ పిన్ని నీళ్ళోసుకుంది, తర్వాత సబ్బు రాసుకుని స్నానం చేస్తుంది. ఇప్పుడు ఏమిటట? నాకు తమ్ముడు పుడతాడట. మీ తాతగారు మళ్ళీ పుడుతున్నారా? ఏ ఒక్కసారి సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ఆయన ఏమైనా అవతార పురుషుడా? కొంప తీసి నిజమా ఏమిటి? అవునరా, మీ పిన్ని కొంచెం తొందరపడింది. మీరు చేసిందేమిటో? తప్పో ఒప్పో వద్దనుకుంటున్నాంరా. క్యాన్సిల్ చేయడానికి అదేమైనా జొమాటో ఆర్డర్ అనుకున్నావా? మీరు వద్దనుకుంటుంది ఒక నిండు ప్రాణాన్ని. ఆ రోజుల్లో పిల్లలకి పెళ్ళయ్యాక తల్లి కూడా మళ్ళీ తల్లి అయ్యేది. అప్పట్లో విరివిగా కంటూ ఉండేవారు. అవును, దీనికి సంబంధం వచ్చిందని విన్నాను. అబ్బాయి నచ్చాడే? వాళ్ళ నాన్నగారికి మీ పిన్ని తల్లవడం నచ్చలేదురా. ఆయనకెందుకు నచ్చలేదుట? శ్రీమంతం దగ్గరుండి చేయించమని కండిషన్ పెట్టావా ఏమిటి? పోనీలేవే, మీ వదిన ఆఫీసులో లక్షణమైన కుర్రాడు ఉన్నాడు, మాట్లాడి చూస్తాలే. నేను బిలహరినే పెళ్లి చేసుకుంటాను. శుభం. పిన్ని శ్రీమంతం నీ పెళ్లి ఒకే పందిట్లో చేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావే బామ్మ? మనీ మేనేజ్మెంట్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడురా చలపాయ్. మన గొప్పలు మనం చెప్పుకోకూడదే బామ్మ, లోకం హర్షించదు. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య గారు. మా ఆయన నా కళ్ళ ముందే పుట్టాలి, ఆ వైభవం నేను దగ్గరుండే జరిపించాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. కుదరదు. నిజమే సువత్సల, ఈ విషయం మీ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. చలపాయ్, మీ పిన్ని గురించి ఎవరికీ చెప్పకు. నువ్వు ముందు తల కింద టెలిఫోన్ డైరెక్టరీ పెట్టుకోవడం మానే. ఊరందరికీ ఫోన్ చేసి నువ్వు చెప్పి ఇప్పుడు నన్నంటావేమిటి? అసలు ఇప్పుడు మీ సమస్య ఏమిటి బాబాయ్? ఎన్ని రోజులు ఉండిపోతామో తెలీదు. పుట్టే పిల్లోడు బాగోగులు మా తర్వాత ఎవరు చూసుకుంటారు? పిన్ని, మీకు వారసులు కావాలి. ఒకవేళ ఆడపిల్ల పుడితే నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను. నీ పిండా కూడా మీ ఆవిడ సంపాదన మీద తింటున్నావు. నువ్వెలా పోషిస్తావురా ఎధవాయ్? బామా, చలపాయ్, చల్లాయి పుట్టిన వేళ విశేషం. కోర్టులో పెండింగ్లో ఉన్న జాబ్ తిరిగి వచ్చేస్తుందేమో.
మీ తాత పోలికలు రాకపోతే నీకే ఇచ్చేస్తారా? వాటిని పోలికలు అనకూడదే బామ్మ, ఆనవాళ్ళు అనాలి. 4.5 అడుగుల ఎత్తు, గ్రహణం మూరిని గుత్తగా తీసుకొచ్చినట్టుగా ఆ మూతి, అదో ఆకారం, దాని మీద నీకు మమకారం. అయినా నీ పిచ్చిగాని గరుడ పురాణంలోని శిక్షలన్నీ పూర్తవకుండా వచ్చాడానికి ఆయన ఏమైనా పుణ్యాత్ముడా? మీ తాత గురించి అలా మాట్లాడితే నీకు పుట్టగతులుండవురా. ఒక్కసారి పుట్టినందుకే చంపుకు తింటున్నావు. నీ గొడవ ఎక్కువైపోతుంది బామ్మ. వాళ్ళిద్దరికి మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాం. దానికున్న బుర్ర కూడా నీకు లేదే. ఆడపిల్ల పుడితే నేను పట్టుకుపోతాను, దానికి ప్రిపేర్ అయి ఉండండి. పదవే జనని. అయ్యో బామ్మ ఉండిపోయింది. బామ్మ మెట్లు జారి పుణ్యం కట్టుకుంటుంది లేవే. నువ్వు పద. ఎప్పుడో పొద్దున్ననగా తిన్నాను. హోటల్ ఉరాయ్ ఉరాయ్ చలపాయ్ ఆగండిరా. వదిన్ ఎందుకు తీసుకురాలేదు? ఏమిటి చెప్పమంటావు? పిల్లల కోసం రోజుకో గుడి, పూటకో పూజ చేస్తుంది. కొందరిది కష్టం, ఇంకొందరిది కర్మ. బాధపడకు చలిపాయన్నా, చెల్లి పుడితే నువ్వే పెంచుకో. దానికి బామ్మ ఒప్పుకోవట్లేదు కదే. బామ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు. బిలహరా, ఏమిటి ప్రేమ? బావగారు, మీరు వచ్చిన వేళ విశేషం. జానే, మా నాన్నగారు మన పెళ్లికి ససేమిరా అంటున్నారు. నేను కూడా సిద్ధంగా లేను బిలహరి. ఆవిడ తల్లయింది, ఈవిడ పెళ్లికి రెడీ అయిందని అందరూ అంటున్నారు. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నీది. ఏమిటి ఒప్పించేది? నా కాబోయే అత్తగారు గర్భవతి అయిందని తెలిస్తే లోకం అంతా ఏకి పారేస్తుంది. మా నాన్నగారు మీ పేరు వినగానే ఏదో పర్వతాలు పెకలించుకుంటున్నట్టుగా విచిత్రంగా వాంతులు చేసుకుంటున్నారు. మా స్నేహితులందరూ వెక్కిరిస్తున్నారు. మన పెళ్లి గురించి ఆలోచించడానికి వ్యవధి దొరికింది కదా. ఈలోగా నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టు. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను కదా. మా నాన్నగారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఊరు రమ్మని పిలిచారు. అయ్యో రామా, ఇంటికి పిలిచి మరీ హౌస్ అరెస్ట్ చేస్తారా ఏమిటి? మా నాన్నగారు అంతే, అన్ని చెప్పే చేస్తారు. వెళ్తూ వెళ్తూ ఆ ఓనర్ వెసవని గట్టిగా మందలించి వెళ్లారు. ఆయన ఏం చేశారు పాపం? ఆ బోడిగుండి మీద విగ్గి పట్టుకుని వికృతి విన్యాసాలని చేస్తున్నాడు. ఏదో ఒకటి చేయి బిలహరి, లేకపోతే ఆ రొయ్యమీసాల వాడికిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. నువ్వు ప్రతిసారి ఆ చేపల బజార్ ఓపెన్ చేసి చావకు. ఏమి వాళ్ళందరికీ రొయ్యి మీసాలు నచ్చాక నీ పీతబూర నచ్చలేదా ఏమిటి? ఆలయ ప్రాంగణంలో అశుద్ధపు మాటలేమిటి? నువ్వు అన్నట్టు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ జరిపించు, దోషం ఇట్టే పోతుంది. కుదరదుగా. నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి మా నాన్నగారు ఊరు రమ్మన్నారుగా. ఏమిటో ఒక్క ఆలోచన తట్టి చావట్లేదు. ఇలా చూడు బిలహరి, హనుమంతుల వారు కూడా 100 యోజనాలు దాటడానికి ఆలోచనలో పడ్డారట. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు తెలియగానే క్షణాల్లో సీతమ్మ వారిని చేరుకుని లంకాదహనం చేశారు. ఆయనంటే మహాపురుషుడు, శబ్ద బ్రహ్మ, పరమ రామభక్తుడు. మరి నేను గడ్డ పెరుగు గొంతుకు అడ్డం వచ్చే వరకు తినే ఒక కునుకు తీస్తాను. నా వల్ల అవుతుందా? ఆయన్ని తలుచుకుని సంకల్పించుకుంటే సరి. నేను కూడా 18 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తాను. సరే మరి, అమ్మకి పాలల్లో కుంకుమ పువ్వు కల్పించే టైం అయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బిల్హరి. జానీ, ఆవిడకేమో కుంకుమ పువ్వు, నా బతికేమో కాలీఫ్లవరు. ఏడుకొండల వాడా, నువ్వే చూసుకోవాలి మరి. బిలహరి, బిలహరి రా బండెక్కు. ఎక్కడికి? సాయిగడ్ ఫోన్ చెక్ చేశా, ఏదో తేడా కొట్టింది. ఆడికో మెసేజ్ వచ్చింది, అందులో లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం పద. కొంప తీసి వాడు దొంగతనాలు చేస్తున్నాడా ఏమిటి? ఇటు వెళ్తే సరే. దారిలో లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉంది. అక్కడ ఈరోజు అన్నదానం. అక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం, కొబ్బరి బూర్లు పెడతారు. కడుపు నింపుకొని అటు నుంచి వెళ్ళిపోదాం. మనం తినే వరకు ఆడెందుకుంటాడరా? ఉండడుగా. ఫస్ట్ ఆపరేషన్ సాయి, తర్వాత కొబ్బరి బూరి. అంటే ఇప్పుడు కొబ్బరి రా బండికు, లేట్ అయితే భోజనాలు అయిపోతాయి. అవును, భోజనాలు అయిపోతాయి. సాయిగాడు వాసా, ఏంటి వాసా చెప్పా, బుకింగ్ ఉంటుంది ఏంట్రా? ఇలాంటి వాళ్ళందరినీ పప్పు యాప్ లో బుక్ చేసుకుంటారులే. ఆ యాప్ గురించి నీకు తెలుసు? ఆడి ఫోన్ చూసానని చెప్పాను కదా. చెప్పు.
ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి. నెక్స్ట్ టైం డబుల్ స్లాట్ ఇచ్చేస్తాను. కుదరదని చెప్పానా? నేను వెళ్ళిపోతానండి. మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వకపోయినా నాకు పర్లేదు. వెళ్ళు, చూసుకుందాం. చూసుకుందాం. చాకెందుకండి? చంపేస్తారా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నేను కోసుకుంటా. మీరెందుకు కోసుకుంటారండి? నేనంతే, నా మాట వినకపోతే పిచ్చెక్కిపోద్ది. ఈ సైకో దాని దగ్గర ఇరుక్కున్నానేటి. మేడం ప్లీజ్ మేడం, ఏదో గుట్టుగా సంవత్సరాలు చేసుకునేవాడిని. నన్ను వదిలేయండి మేడం ప్లీజ్. ఒరేయ్, ఇప్పుడు మనం ఆయన సేవ్ చేయాలి. ఏమిటి చేసేది? నేను ఇలాంటి నికృష్ట పనులకు ఏమాత్రం సహకరించను, అంగీకరించను. నన్ను వదిలే. బిలారి బిలారి మేడం ఒక కాల్ చేసుకోవచ్చా? నేను కూడా కాల్ చేస్తా. ఎవరికే? పోలీసులకి. ఎందుకు? నన్ను బలవంతం చేస్తున్నావని. నేనా? హా, మిమ్మల్నా? హా. మీకు పాపం తగులుద్ది మేడం. నేను కోసుకుంటా. కోసేసుకుంటా. ఆగండి మేడం ఆగండి. అయితే నన్నేమనుకుండా ఫ్లర్ట్ చేయి. నేను చెప్పిందే విను. తప్పుతుందా? నాకు వేరే దారి లేదు కదా. ఈసారి ప్రాపర్ రెఫరెన్స్ లేకుండా కస్టమర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు మేడం. నాకు హోమ్ సిక్ మేడం. ఇదే నీ ఇల్లు అనుకో. అలాగే మేడం. మీరు చాలా అందంగా ఉంటారు మేడం. సరిగ్గా. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. నవ్వుతూ. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. రొమాంటిక్ గా. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. బిలారే రవాసు పక్కిండి, ఐ మిస్ యూ. ఎక్కడ చచ్చారా? ఎక్కడ ఉన్నారా? రే కాపాడారా? నేను వచ్చేసాను బావగారు. ఉండండి, హారతపల్లిని తీసుకొస్తాను. చమత్కరించారా? నా తలకాయ అండి. మీరు ఎందుకు వచ్చారు? ఊరికే. పిన్ని అలాగా ఉట్టి మనిషి కాదు కదా, జనని తోడుగా ఉంటుంది. పైగా పెళ్లికి ముందు ఇలాంటి షికార్లవి తప్పు కదా. ఇంకా ఈ వియోగం ఎన్ని రోజులు పాయి గారు? పాయిపాయ? అది పాయిపాయో ఉల్లిపాయో కాదండి, చలపాయ్. అసలు పేరు చలపతి. ఇక వియోగం అంటారా? ఆ సీతారాములకే తప్పలేదు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మా పిన్నికి కూతురు పడితే నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నానండి. దానికి బామ్మ ససేమీరా అంటుంది. మీరు కొంచెం సిఫార్సు చేస్తారని. మా నాన్నగారిని ఒప్పించడానికి నేను నానా తంటాలు పడుతుంటే మధ్యలో మీ బామ్మగారు గోల ఏమిటండి? పిల్లలు లేక నా వైఫ్ చాలా బాధపడుతుందండి. ఓ పని చేయండి, నన్ను దత్తత తీసుకోండి. మాకు పసిపిల్లాడు కావాలి, కాటికి కాలు చాపుకున్నవాడు కాదు. మీరు నన్నే అన్నారు. ఏ మీరు మాత్రమే చురకలు వేస్తారా ఏమిటి? నాకేంటి శిరోభారం బొప్పాయి గారు? పాయ్ బొప్పాయి మీకు నచ్చిన వస్తువు చీర పాయి తగిలిస్తే నా పేరైపోతుందా? చలపతి, చలపాయ్. ఇకపోతే మీరెక్కడ అడుగు పెడితే అక్కడ శుభం జరుగుతుంది. మీరు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలండి. నేను ఎక్కడికి రానండి. వస్తే ఏం జరుగుతుందో అనే భయం. పొరపాటున ఏమైనా జరిగినా అది నేను వచ్చిన వేళ విశేషం వల్లే జరిగిందని నా మీద తోసేస్తున్నారు. రాంబాయి గారు, నాకు జననం చూడాలని ఉందండి. పాయి నుంచి బాయికి వచ్చారా? మీకు మతిమరుపా? కావాలని నా పేరును ఎక్కిరిస్తున్నారా? జనని మీరు కలవాలనుకుంటే దత్తత విషయంలో మా బామ్మగారికి మీరు సిఫార్సు చేయాల్సిందే. నా మాట ఎందుకు ఉంటుంది ఆవిడ? కాబోయే అల్లుడు గారు కాబట్టి. పైగా మీరంటే మా బామ్మగారికి చాలా రెస్పెక్ట్ అండి. సరే చెప్పి చూస్తాను. ఒక్కసారి జననిని కలవాలని ఉందండి. బార్టర్ సిస్టమ్ అని ముందే మాట్లాడుకున్నాం కదా బావగారు. ఆ చూపేమిటి? ఊరికే మీరొచ్చిన వేళ విశేషం. నా కర్మ అండి, నా కర్మ. జనరల్గా అయితే మీరేం తింటుంటారు బావగారు? చికెను, మటను, ప్రాన్సు, ఫిష్. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది సుమి. ఏమిటి నిజమా? ఏ చమత్కారాలు చమత్కారాలు మీకే వచ్చా బావగారు? నాకు చాలా పనుంది, వస్తానండి. నేను కూడా వస్తానండి. నన్ను వదలరా మీరు? మా అందరికీ మీరు బాగా నచ్చేశారు బావగారు. పదండి. వర్జం అది చూసుకుంటున్నారా ఏమిటి? ఇటా పదండి. నా కర్మ.
ఏమిటో ఈ మెట్లాటలు. ఏ పిల్లని వేసుకొచ్చారేంట్రా? ఏహే, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపండి. ఇప్పుడు మీకేం కావాలి? నువ్వు అలాంటి ఆఫర్లు ఇవ్వకరా. ఆ ఒళ్ళు అమ్ముకునేవాడు ఏం అడిగి చేస్తాడు? నన్నెందుకు రౌండప్ చేశారు? లవ్ యాక్సెప్ట్ చేయమంటే టైం కావాలంటున్నావంట. అవును. ఎందుకని? అది కొంపదీసి మీ అత్తగారు కూడా ప్రెగ్నెంట్ ఏమిటి? చిచి, మా అత్తగారు అయ్యారు. మరేంటి సమస్య? నేను కూడా చచ్చిపోతానేమోనని భయపడుతున్నాడు. ప్రాణం మీద అంత తీపి ఉన్నప్పుడు ఎందుకు ప్రపోజ్ చేసావు? నాకేం ప్రాబ్లం లేదు, వాసుకే. మెల్లో దండేసుకుని చచ్చిపోవడానికి ఆవిడ రెడీగా ఉంటే నీకేంట్రా ప్రాబ్లము? ఆ నోటు నుంచి ఒక్క మంచి ముక్క రాదేట్రా? వాడు చేసే పనులు ఎలాంటివి? ఏం పనులు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నీకు వాడి గురించి నిజం తెలిసిందంటే హెల్ప్ కోసం మా వరకు వచ్చేదానివే కాదు. ఏంటా నిజం? ఈ పిల్లకి నా బయోపిక్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకేదైనా సస్పెన్స్ లో ఉంచితే చిరాకు. రే దీన్ని చంపి. అదే ఎస్ చెప్పి. నువ్వు అలా భయపెడితే వాడెందుకు చెప్తాడ్రా? ఇలా ఫోర్స్ చేయడం చాలా తప్పు. ఇప్పటికే ఆడపిల్లలు దొరకట్లేదంటే బెట్టు చేస్తావేమిట్రా? రేయ్ ఓకే చెప్పాయి. మిమ్మల్ని పూడుస్తారా కాలుస్తారా? ఆ? గంగలో పడేస్తారు. కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడు. ఈ వెదవలతో తిరిగితే నీకు నెగిటివ్ థాట్సే వస్తాయి. కొంపదీసి నన్ను కూడా కలిపి అన్నావు ఏమిటి? నువ్వేరా ఏమన్నా? ఎంత కాదన్నా వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి. నేను బెస్ట్ ఫ్రెండ్ని. అంటే నేనే నా క్లోజ్ ఫ్రెండ్ని? పొండ్రా. రే ఆగరా, నువ్వు పెద్దానికి ఫీల్ అయిపోకు. నాకంటే నువ్వే అడిగి ఎక్కువ క్లోజ్. ఓకే అయితే ఓకేరా. మిమ్మల్ని అనవసరంగా హెల్ప్ అడిగాను. నీ వల్ల మేము బ్యాడ్ అవుతున్నాం. ఎస్ చెప్పాయి. ఇప్పుడేనా? నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు. కరెంట్ షాక్ పెట్టమంటావు ఏమిట్రా? మీరు అసలు ఏం మాట్లాడదాన్ని తీసుకొచ్చారు? నువ్వే కదా మమ్మల్ని రమ్మని చెప్పావు. అసలు మీ కాంటాక్ట్ తనకలా దొరికిందిరా? ఫేస్బుక్ లో చూశాను. సాయి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎఫ్బీలో నీ నెంబర్ ఎందుకు పెట్టారా? అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి. వాసు ఎస్ చెప్తావా లేదా? నీకు టైం కావాలేమో, నాకైతే టైం లేదు. ఒప్పేసుకోరా, పుణ్యస్త్రీగా పోతే. ఒరే సాయి, కలిసి బతకడానికి ఏం చేయాలో చెప్పకుండా పోవడం గురించి మాట్లాడతావేమిట్రా? నాకు ఇష్టమే, కానీ నువ్వు కానీ అని కామాలు ఫుల్ స్టాపులు పెట్టగా. కంగ్రాట్స్ అండి, మీ డెత్ కన్ఫర్మ్. ఒరే కసాయి, నీ పెద్దరికి అవసరం లేదు ఇక్కడ. కాటి కాపర్లా తయారయ్యావు. ఈ కానీలో గిన్నెలో జాంతానే. సే ఎస్ ఆర్ నో. చెప్పరా. చెప్పరా. ఎస్. మీకు ఇంకేంట్రా పని ఇక్కడ? పోండి. కంగ్రాట్స్ రా వాసు. థ్యాంక్స్ రా. రెస్ట్ ఇన్ పీస్ అండి. రారా. రేపు మా ఇంటికి వచ్చి మాట్లాడు. అప్పుడేనా? రేపు మార్నింగ్ 10:30కి. ఓయ్, నీ పేరేంటి? స్పందన.